నేను దేవుణ్ణి కోరేది ఒకటే, చంపాల్సింది మనిషిని కాదు, మనిషిలో ఉన్న ఆహాన్ని, ఆ అహంకారాన్ని, ఆ ఉన్న బుద్ధిని, కొంతమందిలో ఉన్న ఆ తప్పులను చంపేయాలి తండ్రి అంటాను. నేనైతే అలాగే కోరుకుంటాను. సమాజంలో మార్పు అనేది ఒక్కదాంతోనే కదా అండి మొదలవుతుంది. మనిషిని నమ్మాలి, స్నేహాలు నిలబడాలి, బంధుత్వాలు మళ్ళీ రావాలి, మన సంస్కృతి సంప్రదాయాలు మనతోనే ఉండాలి. మనము టెక్నాలజీ పెరిగింది అన్నీ వాడుకుంటూ, మన ఆనందం ఎక్కడుంటుంది? నిజం చెప్పాలంటే హ్యాపీగా ఉన్నప్పుడే కదా. మరి హ్యాపీనెస్ని వదిలేసి లేనిది వెతుక్కుంటే ఎలా వస్తుంది? ఉన్నది మర్చిపోయాము, లేనిది వెతుక్కుంటున్నాము. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే మన హ్యాపీనెస్ మన దగ్గర ఉంటుంది. అంటే కొత్తదనాన్ని స్వీకరించాలి, పాతదనంతో హ్యాపీగా ఉండాలి. సో నేను చెప్పేది ఏంటి అంటే అందరూ బాగుండాలి, ఈ సమాజం హెల్తీగా ఉండాలి.